అందరి ఫేవరెట్ అయిన క్రిస్పీ అండ్ టేస్టీ ఆలూ ఫ్రైని ఇప్పుడు నేను చేసి చూపించబోతున్నాను. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌని ముచ్చట్లు. ముందు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 5 స్పూన్స్ ఆయిల్ వేసి జీలకర్ర వేసి వేగాక కరివేపాకు కూడా వేసి వేయించుకోండి. తర్వాత 3-4 వెల్లుల్లి వేసి వేగనివ్వండి. ఇప్పుడే చిటికెడు పసుపు కొంచెం కారం వేసి వేయించుకోండి. కారం ముందే వేస్తే దానికి ఉన్న పచ్చివాసన పోతుందన్నమాట. ఇవన్నీ వేగాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని వేసి బాగా కలపండి. ఉప్పు మాత్రం అస్సలు వేయద్దు అండ్ మూత కూడా పెట్టద్దు. ఇప్పుడే ఉప్పు స్టార్టింగ్లోనే వేస్తే ముక్క మెత్తబడిపోయి గుజ్జులా అయిపోతుంది. సో ఫ్రై లాగా రాదనమాట, అందుకని ఉప్పు వేయద్దు. సో మూత పెట్టకుండా మధ్య మధ్యలో లైట్గా కలుపుకుంటూ ఫ్రై అయ్యేదాకా వేయించుకోండి. ఫ్రై అయిపోయింది అనుకున్న తర్వాతే అప్పుడు సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. చూడండి నాకు ఎంత బాగా ఫ్రై అయిపోయిందో, చూడడానికి ఎంత బాగుందో. కూడా ఏది అతుక్కోకుండా చాలా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఇంకొంచెం కరివేపాకు వేసుకొని ఇంకో 2-3 నిమిషాలు వేయించుకోండి. ఇలాగే అంతే, కరకరలాడే ఎంతో టేస్టీగా ఉండే ఆలు ఫ్రై రెడీ అయిపోయింది. చూడండి, చూడ్డానికి ఎంత బాగుందో, తింటే కూడా టేస్ట్ అదిరిపోతుంది. దీని కనుక రసంలో కానీ సాంబార్లో కానీ నంచుకొని తిన్నామంటే అస్సలు చెప్పక్కర్లా, చూస్తేనే నోరూరిపోతుంది. అలా ఉందన్నమాట. ఎలా ఉంది నా రెసిపీ? బాగుందా? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఉంటానే మరి, బాయ్.